నిమిషం సూర్యాపేట నుంచి జాయినింగ్స్ పిటిసి గారు జాయినింగ్ ఉంది. ఒట్టే జానయ్య గారి నేతృత్వంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో సూర్యాపేట నుంచి జెడ్పీటీసీ గారు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ అనుచరులు వాళ్ళందరూ కూడా ఇందులో చేరుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి ఆహ్వానం పలుకుతూ జానయ్య గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. మీ మైక్ సార్కు మైక్ ఇచ్చే రైట్ చెప్పండి. మామిడి అంజయ్య గారు, తాజా మాజీ జెడ్పీసీ గారు, వాళ్ళ బ్రదర్ ఎక్స్ ఎంపీపీ గారు అండ్ పిహెచ్డి స్కాలర్ కూడా ఉన్నత విద్యావంతుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టా పొందినటువంటి మిత్రుడు. ఆయన ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతూ ఉన్నాడు. అంటే తెలంగాణలో మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఉద్యమంలో భాగస్వామి కాబోతున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకారుడు కూడా. ఎస్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. తుమ్మల పెనుబాడు ఎక్స్ ఎంపీటీసీ మలయ్య గారు తీసుకొని రా. ఎంపీటీసీ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. అలాగే మీరు రండి. ఉమ్మడి తీసుకోండి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నిర్మాణ బాధ్యతలన్నింటినీ కూడా సూర్యాపేట ముద్దుబిడ్డ మన ఒట్టే జానయ్య యాదవ్ గారికి అప్పగించడం జరిగింది. ఒట్టే జానయ్య యాదవ్ గారి అధ్యక్షతన అంటే నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతానికి తక్షణమే కార్యక్రమాలు చేపట్టేటువంటిది పని అప్పగించడం జరిగింది. జానయ్య గారిని సంప్రదించండి. ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఎవరున్నా కూడా. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? 939939055. నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉమ్మడి జిల్లాలో అందరికీ ఐడియా ఉంటుంది. 939939055 939939055 నెంబర్లో జానయ్య గారు అందుబాటులో ఉంటారు. మీరు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఏ రాత్రి అయినా కూడా ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. నాయకుడు రోజుకు 18 గంటల పాటు ప్రజల కోసం 24 గంటలు 7 days 24/7 days ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు మన జానయ్య గారు. మీరు ఈ నెంబర్ మాత్రం దయచేసి ఫీడ్ చేసి పెట్టుకోరి. మళ్ళొక్కసారి చెప్పండి. 939939055 939939055 నెంబర్. ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు. ఒకవేళ ఆయన గారు ఫోన్ ఎత్తకపోతే 9866524314కు చిన్న మెసేజ్ పెట్టండి. దాన్ని మేము ఇంకా ఆయన చుట్టూ ఉన్నటువంటి నెంబర్లు కూడా మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. నేను అందుబాటులో లేకపోతే ఆన్లైన్లోకి వస్తాయి అన్నట్టు. నాకెందుకు జానయ్య అధ్యక్షునిగా. రైట్, థ్యాంక్ యూ. సుదర్శన్ గారు మీరు ఉండాలి. అతి త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధ్యక్ష కార్యదర్శుల నియామక బాధ్యతను ఒట్టే జానయ్య గారికి అప్పచెప్పడం జరిగింది. సెర్చింగ్ జరుగుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఉమ్మడి నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించబోతుంది. అందులో ముఖ్యంగా ఒట్టే జానయ్య గారు అత్యంత కీలక భాగస్వామిగా ఉండబోతా ఉన్నారు. థ్యాంక్ యూ అందరికీ, జాయిన్ అయినటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ. ఒక నిమిషం మాట్లాడండి. అయ్యో మీరు మాట్లాడవచ్చు, ఇక మేమే పోతాం, మీరు మాట్లాడుకోండి. మీరుండి మా అధ్యక్షుల వారు. తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు 70-80 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏదైతే గత అనేక సంవత్సరాల నుండి ఈ జాతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మీకు ఒకటి చెప్పినాక చెప్పరాదు, ఇది ఒకటి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఓకే రైట్. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవసాయ సబ్సిడీలు ఇస్తా ఉన్నారా? వ్యవసాయ పంప్సెట్ మనకు వచ్చింది ఎంత, మన మీద పడే అప్పు ఎంత? 11,500 కోట్ల రూపాయలు దానికోసం రుణం తెచ్చారు. 11,500 కోట్ల రూపాయల రుణంలో ఆ ఓసీల నెత్తి మీద పడ్డదేమో అప్పు 805 కోట్లు, వాళ్ళకి వంచిందేమో 4,830 కోట్లు. మన నెత్తి మీద పడ్డదేమో 7,130 కోట్లు, మనకు పంచిందేమో 4,945 కోట్లు. ఇందుకోసం ఈ పార్టీ అవసరం అనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవాళ
ఇది చూస్తుంటే ఈ ప్రజలు చూసినటువంటి ఏ ఒక్కరు కూడా నిద్రపోయినటువంటి సందర్భం. వాళ్లకు 805 కోట్ల అప్పు, వాళ్ళు తీసుకున్నది 4830 కోట్లు. అంటే ఇవాళ రైతులకు సబ్సిడీ అనగానే శంకరయ్యకు, అంజయ్యకు, జానయ్యకు, సేమ్ టైం మల్లారెడ్డికి, ఎల్లారెడ్డికి, రేవంత్ రెడ్డికి సమానంగా ఆ యొక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ అనేది దొరుకుతుంది. అంటే వాళ్ళు ఎంత వాడుతారు, వాళ్ళు దాని ద్వారా ఎంత ఉత్పత్తి చేసుకుంటారు, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది. ముద్దు పేరు ఏంది? ఇంకా ఉచిత రైతులకు అందరు కలిపి రైతులకు అని చెప్తారు. కాబట్టి అంటే ఈ ఉచితం అనే ముసుగులో ఆ వర్గాలకు ఏ రకంగా దోషిపెడతారు అనేటటువంటి సబ్జెక్టుని ఇవాళ మల్లన్న మాట్లాడుతూ ఉంటే మేము వస్తుంటే ఇప్పుడే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మా మల్లన్న గారు అంటూ మల్లన్న మాట్లాడే ప్రతి విషయం ఇమీడియట్గా ఈ యొక్క సామాన్య ప్రజలకు ఎక్కుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించరు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే ఒకటే మోటార్ ఉంది, ఒకటే మోటార్. మనకు వాళ్ళకు ఒకటే ఇల్లు ఉంటే వాళ్ళకు 100 మోటార్లు ఉంటాయి. ఆ 100 మోటార్లకు ఫ్రీ. ఇప్పుడు వాళ్ళు పండించేటటువంటి పంటలు ఎంత, వాటి మీద వచ్చే ఇన్కమ్ ఎంత, మనకు వచ్చేది ఎంత, ఆ సబ్సిడీ ముసుగులో ఇవాళ మన జాతుల్ని, ఈ వర్గాలని, ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గాలను దోపిడీ చేస్తున్నటువంటి అన్ని విషయాల మీద చాలా క్లుప్తంగా అన్న మాట్లాడుతున్నటువంటి ప్రతిదాన్ని ఇవాళ మా ప్రజలందరూ ఇంటున్నారు. కాబట్టి ఏం చెప్తారంటే మీ ఇళ్ళ కరెంట్ ఇస్తారు కదా 200 యూనిట్లకు ఫ్రీ, దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎరికేనా 2100 కోట్లు మనకిచ్చేదానికి. 2100 కోట్లు వాళ్ళకి ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏమంటే ఊళ్ళలోకి వచ్చి మీకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఫ్రీ నీళ్ళు ఇస్తున్నాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఈ రకంగా ప్రజల్ని 70-80 నుంచి చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఇవాళ మల్లన్న గారు మాట్లాడుతున్నటువంటి ప్రతి సబ్జెక్టు ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మల్లన్నతోనే ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క జీవితాల్లో, బతుకుల్లో మార్పు వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించారు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయినటువంటి మా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, ఇంకా స్థానిక సంస్థలు మెజార్టీ స్థానాల్లో చూస్తే మా బీసీ సమాజం ఇవాళ ఆలోచనలో పడ్డది. ఏం జరుగుతుంది, ఎటు పోతా ఉంది అంటే ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటే రెడ్లేనా, మనం మేమెక్కడ, మా స్థానం ఎక్కడ అనేటట్టు ఆలోచించేటటువంటి స్థాయికి వచ్చింది. కాబట్టి ఇవాళ ఇదంతా మల్లన్న గారి నాయకత్వంలో చైతన్యం అవుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. అక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు ఏదైతే అనాది కాలం నుండి వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తూ మా జాతుల్ని మీకు ఇస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ కావచ్చు, ఇంకో సబ్సిడీ కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, వీటి పేర్లతోని దోపిడీ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఇవాళ పిహెచ్డి స్కాలర్లు, ఇలాంటి వాళ్ళు, మేధావులు, విద్యార్థులు ఎంతోమంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆకర్షితులు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నల్లగొండ జిల్లా నుంచే ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోతూ ఉంది. బీసీ ఉద్యమాన్ని అక్కడ నుండి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని 2028లో మల్లన్న గారి నాయకత్వంలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. అందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి మా యొక్క జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి సమయంలోపే ఈ జిల్లాలో ఉండబడినటువంటి ఉమ్మడి 3 జిల్లాల్లో మరి పార్టీ కావచ్చు, అనుబంధ సంఘాలు కావచ్చు, అన్నిటి కూడా మరి ఆ యొక్క కార్యకర్తల్ని డిసైడ్ చేసుకుని కమిటీలు అన్నిటి కూడా పూర్తి చేసుకొని మరి యొక్క రాష్ట్ర పార్టీకి సహకరిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.